దేవుడు నీ జీవితం పట్ల ఒక ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆయన ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరి జీవితంలో దేవునికి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక, ప్లాన్ ఉంది, పర్పస్ ఉంది. నువ్వు అనాలోచితంగా ఈ ప్రాంతానికి వచ్చాను అనుకోవద్దు. దేవుడు నిన్ను ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో ఈ ప్రాంతం నడిపించాడు. దేవుడు ఒక ఉద్దేశంతో నీ ప్రాంతంలో నేను కూర్చొని పెట్టాడు. నేను దీవించి, నేను ఆశీర్వదించి, నీకు విడుదల ప్రసాదించి, స్వస్థను ప్రసాదించి నిన్ను పంపించడానికి ఇష్టపడుతున్నాడు. అందును బట్టి ఈ ప్రపంచంలో నేను ఒక ప్రత్యేక వ్యక్తిగా దేవుడు ఏం చేశాడు, నిన్ను నిర్మించాడు. కలగండి అంటే కలగలేదు నువ్వు. దేవుడు ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో నువ్వు ఇలా ఉండాలి, నువ్వు ఈ స్థితిలో ఉండాలి అని దేవుడు ముందుగానే తీర్మానించి ఒక ఉద్దేశంతో నిన్ను ఏం చేశాడు, తయారు చేశాడు ఆయన. అందును బట్టి నువ్వు ఈ ప్రపంచంలో ఒక ప్రత్యేకమైన వ్యక్తివి. నీలాంటి మనిషి ఈ ప్రపంచంలో మరొకరు లేడు. నీ శరీరంలోంచి వస్తున్న వాసన మరొక శరీరంలోంచి రాదు ఈ ప్రపంచంలో. నీ యొక్క వేలుముద్రలు మరొకరికి లేవు. నీ కనుగుడ్డు మరొకరికి లేదు. ఇంకా చెప్పాలంటే నీ చెవి షేప్ ఉంది చూసారు, ఒకసారి ఇలా అనండి, ఒకసారి చెవిని ఇలా అనండి. ఈ చెవి షేప్ కూడా ఈ ప్రపంచం అలాంటి చెవి షేప్ మరొకరికి లేదు. ఇంకోటి చెప్పండి, నీ జుట్టు ఉంది చూసారా, నీలాంటి జుట్టు మరొక వ్యక్తికి లేదు ఈ ప్రపంచంలో. నీకున్న DNA వేరు, నీకున్నటువంటి RNA వేరు. ఒక ప్రత్యేకమైన రీతిలో దేవుడిని కలుగు చేశాడు. ఆయన అంతరింద్రియములను కలుగు చేసిన వాడు ఆయనే. మన అంతరింద్రియాలను కలుగు చేసిన వాడు ఆయనే. నువ్వు నన్ను కలుగు చేసిన విధము చూడగా నాకు భయమును ఆశ్చర్యమును కలుగుచున్నదని దావీదు మాట్లాడిన రీతిలోనే మన శరీరాన్ని తీసుకున్నా, మన శరీరాన్ని చూసుకున్నా, మన శరీరంలో ఉన్నటువంటి గుండె, కాలి, ఊపిరితిత్తులు, ఇంకా చెప్పాలంటే రక్త ప్రసరణ వ్యవస్థ, ప్రత్యుత్పత్తి వ్యవస్థ, ఇంకా స్కెలిటరీ సిస్టమ్, ఈ బాడీని చూస్తున్నాడు. గొప్ప మిషన్ ఇది. ఈ మిషన్ని దేవాదేవుడు తయారు చేశాడు ఒక ప్రత్యేకమైన సంకల్పం ద్వారా. ఎప్పుడు కూడా నాకు దేవుని పట్ల ఏదైనా సంకల్పం లేదు, దేవుడు నన్ను ప్రేమించట్లేదు అని అనుకోవద్దు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నీ పట్ల ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఆయనకు ఉంది. ఆయన నిన్ను కారణ జన్ముడుగానే నిన్ను తయారు చేశాడు. స్తోత్రం చెప్పండి.